నవాబుపేట మండల కేంద్రంలోని రైతులు ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు కారణంగా భూసేకరణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని హెచ్ఎండిఏ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టేందుకు బయలుదేరిన రైతులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై మోసం చేస్తుంది అని ఆరోపించిన ఆయన బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తుంది అని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం వ్యవహరించాలి అని, ప్రభుత్వం ఇష్టానుసారంగా భూములు లాక్కోవడం సహించబోమని హెచ్చరించారు. రైతులది ఇంత అన్యాయమా? మేము రాము సార్, మేము శాంతియుతంగా ధర్నా మాకు హక్కు లేదా? మాకు హక్కు లేదా అంటురా? గవర్నమెంట్ ఇంత ఎందుకు చేస్తాం సార్? మేము రామండి, మేము రాము సార్. టోటల్గా లోపల చేయకండి. కవర్ కోసం బయట చేస్తారా? జై తెలంగాణ, జై తెలంగాణ. డౌన్ డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్ కాంగ్రెస్, కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్. రైతుల అక్రమ అరెస్టును ఖండితం, ఖండితం. రైతుల అక్రమ అరెస్టును ఖండితం, ఖండితం. కాంగ్రెస్, డౌన్ డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్. రైతుల అక్రమ అరెస్టును ఖండించాలి, రైతుల అక్రమ అరెస్టును ఖండించాలి, రైతుల అక్రమ అరెస్టును ఖండించాలి. కాంగ్రెస్. అసలు నిజంగా వీళ్ళు ఏం తప్పు చేసిండ్రు అని చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిండ్రు? ఏదో దొంగలను పట్టుకొచ్చినట్లు, నక్సలైట్లను పట్టుకొచ్చినట్లు తెల్లవారుజామున వీళ్ళు ఇండ్ల కాడికి పోయి లేవకముందే దాదాపు 4:30-5 గంటలకు ఇండ్ల కాడికి పోయి లేపి పట్టుకొని వచ్చిండ్రంట. వీళ్ళేం రోడ్డు మీద ధర్నా చేయలేరు, పోయి ఓ దొంగతనం చేయలేరు, ఓ దోపిడీ చేయలేరు. వీళ్ళ భూములు పోగొట్టుకోవాలా, రైతుల భూములు పోతున్నాయి, మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్లో వీళ్ళు కూర్చోవాలా? ఇది ఎంతవరకు కరెక్టు? ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తుండు? ఇది స్పీకర్ జిల్లా, దానికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నా జిల్లా అని చెప్పుకునేటటువంటి జిల్లా ఇది. వికారాబాద్ జిల్లా లోపల RRR అలైన్మెంట్ ఎట్లా పోతుంది అని చెప్పి ఎవరికి తెలియదంట. మరి ఎవరికి తెలియకుంటే ఎవరు చేస్తున్నారు ఈ అలైన్మెంట్? స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో నడుస్తుందా, స్పీకర్ ప్రోద్బలంతో నడుస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారే నడిపించేస్తున్నారా వెనుక వీళ్ళందరినీ పెట్టుకొని? వీళ్ళు ఏం చేసిండ్రు? మేము మా బాధను చెప్పుకోవడానికి ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము, స్పీకర్ దగ్గరికి పోయినాము, ఎవరి దగ్గరికి పోయినా కానీ మా గోడు ఎవరు వింటలేరు అనేటటువంటి ఉద్దేశంతో మా దగ్గరికి వస్తున్నారు వాళ్ళు. మా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గరికి పోవాలా, హైదరాబాద్కు పోవాలని చెప్పి వాళ్ళు అనుకుంటే ఇళ్ళ కాడికి వచ్చి తీసుకొచ్చడం ఎందుకు? ఎందుకంత భయం? ప్రతిపక్షాల దగ్గరికి రైతులు పోతున్నారంటే మీకు ఎందుకు భయము? తప్పు ఉంటేనే కదా భయపడేది. ఎందుకు పోనివ్వట్లేదు? ఈరోజు తీసుకొచ్చి పెట్టిండ్రు. నేను ఎందుకు తీసుకొచ్చిండ్రు అంటే తెలియదు సార్, మేము లేవకముందే మమ్మల్ని అందరినీ పట్టుకొని వచ్చిండ్రు, ఇక్కడ కూర్చుని పెట్టిండ్రు అని అంటుండ్రు. మరి రేవంత్ రెడ్డి గారు ఇదంతా చూస్తలేరా? తెలియదా? వాళ్ళ జిల్లాకు ఈ విధంగానే చేయాల రైతులకు. మీరు ఇట్లాగే చేసుకుంటూ పోతే మేము కాదు, మేము పిలిపించడం కూడా అవసరం లేదు. రైతులందరూ కూడా తిరగబడి ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని, రేవంత్ రెడ్డి గారి ఇంటిని కూడా ముట్టడించేటటువంటి రోజులు వస్తాయి. ఈ ప్రజాపాలన అంటే ఎవరికి ఇది ప్రజాపాలన? ప్రజాపాలన లాగా లేదు ఇది. దొంగల పాలన, దోపిడీ పాలన, పోలీసు రాజ్యం లాగా నడుస్తున్నది ఇది. వీళ్ళు ఏం తప్పు చేసినని తీసుకొచ్చింది చెప్పు, అర్థం పర్థమని ఉండాలనా? ఎక్కడ చూసినా కానీ అరాచకాలు మొత్తము. ఇప్పుడు పోలీసులను ఇటువంటి వాటికి వాడుకుంటే, నేను మొన్ననే చెప్పిన, అక్కడ మానభంగాలు, మర్డర్లు పట్టపగలు జరుగుతున్నాయి.
కంట్రోల్ చేయాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా తీసుకొచ్చి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టనీకే, ఇటువంటి అనవసరమైనటువంటి రైతులను ఇబ్బంది పెట్టనీకే దీనికి వాడుతుంటే వాళ్ళ డ్యూటీ ఎక్కడ చేస్తారు? ఇంకా మనం లగచర్లలో చూసినాం. లగచర్లలో కూడా ఇంకా భూములు వాళ్ళే పోగొట్టుకోవాలా, మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతారు. వీళ్ళు భూములు పోగొట్టుకోవాలి. ఇక్కడ నవపేట మండలంలో కావచ్చు, పూడూరు మండలంలో కావచ్చు, మోమిన్పేట మండలంలో, వికారాబాద్ జిల్లాలో ఏ రైతు అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పక్షంగా మేము మీకు అండగా ఉంటాము. మీరెవ్వరు కూడా దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు. ఏ స్థాయికైనా మేము పోదాము. అవసరమైతే ముఖ్యమంత్రి గారి ఇంటిని ముట్టడియడానికి మీతో పాటు మేము కూడా వస్తాము. మీరెవ్వరు కూడా దిగులు పడవద్దు. మీ పక్షాన మేము ఉంటాం. మీరు ఎన్ని కథలు చేసినా కానీ ప్రతిపక్షాల మీద మా మీద కేసులు పెట్టిస్తున్నారు, రైతుల మీద కేసులు పెట్టిస్తున్నారు, పిల్లల మీద కేసులు పెట్టిస్తున్నారు. ఎవ్వరు ప్రశ్నించేటటువంటి గొంతును నొక్కేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం లోపల ప్రజలకు నిరసన తెలిపేటటువంటి హక్కు ఉంటుంది. నిరసన తెలపకూడదు, నీకు వాక్ స్వాతంత్రం లేదని చెప్పి చెప్పుకుంటా పోతే ఇది ప్రజాపాలన ఎట్లా అవుతుంది? ఒక్కసారైనా ముఖ్యమంత్రి గారు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, స్పీకర్ గారు కావచ్చు ఆలోచన చేయాలి. నేను మొన్న చెప్తే ప్రజలకు యూరియా ఇబ్బంది ఉన్నది, అయ్యా రావయ్యా స్పీకర్ గారు అంటే రారు. రేవంత్ రెడ్డి గారు మీరన్న స్పందించి మన వికారాబాద్ జిల్లాకు ఎక్కువ యూరియా అందించండి అంటే అందించాడు. అక్కడ వర్షాలు పడ్డాయి, ప్రజలకు రోడ్లు లేవు, పోనీకే ఇబ్బంది అవుతున్నది, తాగనీకే నీళ్ళు లేవు, కరెంటు లేదని చెప్తే దాన్ని పట్టించుకునే పాపన పోలేరు. కానీ మా భూములు పోతున్నాయి, మేము మా గోడు చెప్పుకుంటామంటే రైతులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. ఎవరు అడిగితే వాళ్ళకు ఒకటే మందు, సావుకు అదే మంత్రము, పెళ్లికి అదే మంత్రము, ఏం చేసినా అదే మంత్రం అన్నట్టు వీళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక మంత్రం ఏంటంటే ఎవరు ఒక మాట మాట్లాడినా తప్పులను ఎత్తి చూపిస్తే పోలీసు వాళ్ళు గుర్తుకొస్తారు. పోలీసు రాజ్యం నడుస్తున్నది. పోలీసు సోదరులకు నేను మొన్ననే చెప్పిన, దయచేసి మీ లిమిట్లో మీరు ఉండండి. రాబోయేటటువంటిది బీఆర్ఎస్ గవర్నమెంట్. మేము కూడా ఊరికే ఏముండము, ఎవరెవరి లెక్కలు అన్నీ తీస్తాము. నేను మొన్న చాలా క్లియర్గా చెప్పిన, మళ్ళీ నేను పోలీసు సోదరులందరినీ రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, మీరందరూ ఎవరో ప్రలోభ పెడితే ఇబ్బందులు మీరు పడొద్దు. రైతులను ఇబ్బంది పడి భవిష్యత్తు లోపల మీరు కూడా ఇబ్బంది పడొద్దని చెప్పి కోరుకుంటూ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, రైతుల పక్షాన మేము ఉంటాము. ఏ వర్గానికి ఇబ్బంది పెట్టినా బీఆర్ఎస్ పార్టీ జిల్లా లోపల బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా నేను మాటిస్తా ఉన్నా. అన్ని నియోజకవర్గాలలో చిన్న ఇబ్బంది జరిగినా కానీ మేమందరం కూడా అక్కడ ఈగలాగా వాళ్తాం. వాళ్ళందరికీ ఏం సమస్య ఉన్నా కడుపులో పెట్టి చూసుకుంటాము. ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను.